అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పాల్గొని పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా స్వయంగా చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదినాన్ని మహిళలతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. తర్వాత అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే చిన్నారులతో ముచ్చటించి ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. అలాగే చిన్నారులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశంతో ఈరోజు ప్రతి నెల 3వ శనివారము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు నార్పల మండల కేంద్రానికి ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులతో అలాగే వర్కర్స్తో కూడా మాట్లాడి ఈరోజు ప్రజలందరికీ కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఒక థీమ్ ప్రకారంగా ప్రతి నెల కూడా ఈరోజు మన ఎన్వైరన్మెంట్ అంతా కూడా క్లీన్గా ఉండాలి అనే భావనతో ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ నెల థీమ్ అంగన్వాడీ కేంద్రాలను మనం విజిట్ చేయడము, అలాగే 3 B's అంటే 3 B'లు, ఒకటి బాటిల్, B ఫర్ బాటిల్, B ఫర్ బ్యాగ్, B ఫర్ బాక్స్. అంటే ఈ 3 B's కూడా మనం రోజు వాడే వస్తువులు, ఎస్పెషల్లీ స్కూల్ పిల్లలకి మనము బాటిల్స్, బ్యాగ్స్ అలాగే బాక్స్ రూపంలో ఎక్కువ ప్లాస్టిక్ని వాడే పరిస్థితి ఉంటుంది. సో ప్లాస్టిక్ నిషేధం మీద ఎక్కువ అవగాహన అందించాలని ఈరోజు అంగన్వాడీ విజిట్స్ పెట్టుకోవడం జరిగింది. అంగన్వాడీ స్కూల్స్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి, పిల్లలకి, అక్కడ అట్లాగే తల్లిదండ్రులకు ఈరోజు ఒక మంచి మెసేజ్ ఇచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. సో అంగన్వాడీ స్కూల్స్లో పిల్లలకు కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళు వాడే వస్తువులలో ముఖ్యంగా బాటిల్స్, నీళ్లు తాగే బాటిల్స్లో ప్లాస్టిక్ని నిషేధించి స్టీల్ బాటిల్స్లో వాళ్ళు తాగితే మంచి మెసేజ్ వెళ్తుందని చెప్పి వాళ్ళకి స్టీల్ బాటిల్స్ని ఎక్కువ ఉపయోగించాలని వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాము. అలాగే బ్యాగ్స్ని, మామూలుగా మనం ఏదైనా బ్యాగ్స్ తీసుకెళ్లాలంటే ప్లాస్టిక్ బ్యాగుల్లో ఈరోజు అత్యధిక యూసేజ్ జరుగుతూ ఉంది. సో ఆ బ్యాగ్స్ ప్లాస్టిక్ బ్యాగ్ కాకుండా జూట్ బ్యాగ్స్ కానీ లేదా బట్టతో కుట్టినటువంటి బ్యాగ్స్ని ఉపయోగిస్తే చాలా ఉపయోగంగా ఉంటుందని, రీసైకిల్ బ్యాగ్స్ ఉంటే పర్యావరణానికి అలాగే ఆరోగ్య రీత్యా కూడా అది ఉపయోగంగా ఉంటుందని ఈరోజు ఆ మంచి మెసేజ్ ఇవ్వడానికి బ్యాగ్స్ని కూడా ఈరోజు ప్లాస్టిక్తో కాకుండా జూట్ బ్యాగ్స్ కానీ బట్ట బ్యాగ్స్ యూజ్ చేయడం అని చెప్తా ఉన్నాము. అలాగే బాక్సెస్, మామూలుగా మనం టిఫిన్ బాక్సులు కానీ ఏదైనా బాక్సులు ప్లాస్టిక్ బాక్సులు యూజ్ చేస్తాం. పిల్లలకు కూడా లంచ్ బాక్స్ పెట్టేందుకు దాంట్లో ఏమన్నా స్నాక్స్ పెట్టి పంపించాలన్నా, ఫ్రూట్స్ పెట్టి పంపించాలన్నా వెంటనే మనం ప్లాస్టిక్ బాక్సుల్లో పెట్టి పంపిస్తాం. సో ఆ బాక్సులు అలా యూజ్ చేయకుండా స్టీల్ బాక్సులు యూజ్ చేసే విధంగా ఈరోజు తల్లిదండ్రులకు కానీ అలాగే అక్కడ యాజమాన్యానికి, టీచర్లకు కూడా తెలియజేస్తా ఉన్నాం. పిల్లలకి, తల్లిదండ్రులకి ఏదైతే ఈ 3 పదార్థాలు ఉన్నాయో బాటిల్, బ్యాగు, బాక్సులు, ప్లాస్టిక్ కాకుండా స్టీల్ బ్యాగ్ లేదంటే జూట్ బ్యాగ్ లేదంటే స్టీల్ బాక్సుల్లోనే స్కూల్కి తీసుకురావాలి, అంగన్వాడీలకి తీసుకురావాలని చెప్పి ఒక ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి ఈరోజు ఒక అవగాహన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాము. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారు ఎంత సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నారు, గ్రామాల అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా మన కూటమి ప్రభుత్వము ప్రజల భద్రత కోసం, ప్రజల ఆరోగ్య రీత్యా కూడా